వింటా నీతో వింటా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. యాజ్ యూజువల్ ద రెగ్యులర్ మార్నింగ్ రొటీన్. జూన్ ఎంత టెస్ట్ చేసిందో జూలై అంత కంఫర్ట్నిచ్చింది. జూలై వాజ్ అ వెరీ 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 మెమరబుల్ మంత్ ఫర్ మీ. ఈ మంత్లో నేను ఎన్నో అనుకోని పనులు చేశాను, కొన్ని క్విక్ డెసిషన్స్ తీసుకున్నాను, ట్రావెల్ చేసాము, వీ స్పెంట్ అ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ టైమ్, వీ సెలబ్రేటెడ్ ఆల్ ద థింగ్స్ టుగెదర్. మంచి ఫ్యామిలీ మూమెంట్స్ అండ్ హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అండ్ సో ఫార్ ఇయర్ మొత్తంలో ఇప్పటి వరకు జూలై వాజ్ ది బెస్ట్ మంత్. అండ్ వీ స్టిల్ హ్యావ్ 6 months మోర్ ఈ ఇయర్కి. ఇంకా దీనికి మించిన బెస్ట్ మంత్ కూడా ఉండి ఉండొచ్చు. జూన్ చూసి 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 విసుగొచ్చేసి జూలైలో, అంటే జూలై 1st రాగానే నేను గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అనమాట. ఈ మంత్ మొత్తం ఇట్ షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ వండర్ఫుల్ అని. నేను మేనిఫెస్ట్ చేసినట్టే ఇట్ వాజ్ దేర్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ జూలై మెమరీస్. మీ జూలై ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఐ నో కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి. ఐ యామ్ గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్ అనమాట. ట్రావెల్ చేయడము, పర్సనల్ ట్రిప్స్ అని కాదు, అఫీషియల్గా కూడా. అండ్ చాలా థింగ్స్ని, కొత్త పేజ్ క్రియేట్ చేశాను, ఫ్యాషన్ పేజ్ని. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇదిగో ఇదే హ్యాండిల్. యూ కెన్ గో టు ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యూ రియలీ ఫీల్ లైక్ సపోర్టింగ్ మీ అండ్ ఫాలోయింగ్ మీ, ఆర్ ఇఫ్ యూ రియలీ లైక్ ద ఫ్యాషన్ కంటెంట్ దట్ ఐ షేర్, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఫాలో మీ దేర్ యాజ్ వెల్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అదే మోటివేషన్ ఇస్తుంది కాబట్టి. ఓకే, ఇంకా ఇన్నిటి మధ్యలో కొంచెం వ్లాగ్స్ డిలే అయ్యాయి. బట్ ఫ్రమ్ నౌ ఆ డిలే లేకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మన ఇంట్లో చాట్ ఉండేది కదా, తీసుకురాలేదు ఎవరికో. ఇంట్లో ఒకళ్ళల్లో మార్పొస్తే మ్యాక్సిమం అందరిలో వాళ్ళని చూసి మార్పొస్తుంది కదా. లైక్ నేను ఈ వెయిట్ లాస్ జర్నీలోకి వచ్చిన తర్వాత మార్నింగ్ డీటాక్స్తో స్టార్ట్ చేసేదాన్ని అనమాట. అండ్ స్లోలీ అత్తమ్మ కూడా డీటాక్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఆవిడకి తగ్గట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇది వరకు మేము మంచి కాఫీతో, టీతో ఎంప్టీ స్టమక్ మీద తాగేసి ఏదో అలా కబుర్లు చెప్పుకుంటూ బెస్ట్ టైం అనుకునేవాళ్ళం. వన్స్ వీ రియలైజ్డ్ ఓకే, కాఫీ టీలు ఆపాలి మెల్లమెల్లగా అన్నప్పుడు, డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు నాతో పాటు అత్తమ్మ కూడా డీటాక్స్ స్టార్ట్ చేశారనమాట. ఈరోజు ఆవిడ ధనియా మేథి వాటర్ తాగుతున్నారు, అలాంగ్ విత్ సమ్ జీరా పౌడర్ యాజ్ వెల్. అండ్ నేను ఇదిగో వంటింట్లో వంట చేస్తున్నప్పుడు అత్తమ్మ వాకిట్లో ముగ్గేయడము, ఆవిడకి తోచినంత ఇల్లు అక్కడక్కడ ఊడవడము అలా చేస్తారనమాట. బికాజ్ హౌస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ టీమ్ వర్క్, నేను ఎప్పుడు చెప్పినట్టే.
అండ్ ఇంకొక వైపు మోహన్ లేచి వెంటనే బెడ్రూమ్స్‌లో బెడ్స్ అన్నీ సెట్ చేసేస్తాడు. ఇవి తాగుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, అబ్బా! వాట్ ఏ చేంజ్. బికాజ్ 6 మంత్స్ ముందు వరకు వేర్ వి యూజ్డ్ టు లవ్ అవర్ కాఫీ అండ్ టీ టైమ్, నౌ వి స్టార్టెడ్ ఎంజాయింగ్ ద డీటాక్స్ డ్రింక్స్ యాస్ వెల్. ఓకే. కాఫీ, టీ గూడా తాగుతున్నాం. కంప్లీట్‌గా ఆపేయలేదు. ఇవాల్టి రోజున గూడా మేము టీ తాగాము. బట్ నాట్ ఆన్ దోస్ ఎంప్టీ స్టమక్స్ ఆర్ తలనొప్పొచ్చేస్తుంది అని చెప్పి టీ పెట్టుకోవడం ఇలా ఏమీ లేదు. ఎప్పుడైనా ఒకసారి ఎంత తగ్గిచ్చేసామంటే మాక్సిమం వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు. ఇదివరకు అది ఎలా ఉండేది? రోజుకి 2, 3 సార్లు కాస్త ఇప్పుడు వారానికి 2, 3 సార్లయింది. అండ్ ఐయామ్ హ్యాపీ ఫర్ దట్ చేంజ్. ఓకే. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఈ కడాయి, ఓహ్ మై గాడ్! ఐ షుడ్ రియల్లీ టెల్ యూ, చాలా 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 బాగుంది. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది. వెరీ హెవీ. స్పెషల్‌గా ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రైస్ చేసుకోవాలి, కూరలు చేసుకోవాలి అనంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ట్రైప్లై సిరామిక్ కడాయి అనమాట. 100% టాక్సిక్ ఫ్రీ. ది బెస్ట్ నాన్ స్టిక్ ఐ కుడ్ సే. అండ్ ఇది రెండిటి మీద, ఇండక్షన్ అండ్ నార్మల్ స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చనమాట. అండ్ ఆయిల్ ఎంత తక్కువ పట్టిందో, నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తో ఆల్మోస్ట్ కేజీ చికెన్ ఫ్రై చేశాను. అండ్ టేస్ట్ వైస్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్. ఆయిల్ ఎక్కువ వేసి చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట. అండ్ యూ ఆల్ నో మై చికెన్ ఫ్రై ఈజ్ రియలీ 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 సింపుల్. బట్ మ్యారినేషన్ లేకుండా నేను అసలు చికెన్ వండననమాట. అండ్ మ్యారినేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ రెగ్యులర్. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, లెమన్. ఇష్టం ఉంటే కొంచెం జీరా అండ్ ధనియా పౌడర్ యాజ్ వెల్. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌లో ఫస్ట్ చికెన్ అంతా నేను మగ్గబెట్టేస్తాను. అరౌండ్ లైక్ 5 to 10 మినిట్స్. మీన్ వైల్ ఐయామ్ హ్యావింగ్ మై డీటాక్స్ డ్రింక్. నేను ఆమ్లా వాటర్ తీసుకుంటున్నా బికాజ్ స్కిన్ అండ్ హెయిర్‌కి మంచిది కాబట్టి. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాను కొన్నిసార్లు, యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుందని చెప్పి. అండ్ మై యాక్నే, బాడీ యాక్నే అండ్ ఆల్సో ఫేస్ యాక్నే కొంచెం కొంచెంగా బెటర్ అవుతుంది ఈ ఆమ్లా వాటర్, ప్రొమోగనెట్, క్యారెట్ లైక్ ఏబీసీ జ్యూస్ ఇవన్నీ మెడికేషన్‌తో పాటు తీసుకుంటూ ఉంటుంటే ఓకే. నౌ ఐయామ్ ఏబుల్ టు మేనేజ్. అసలెందుకొచ్చిందో అర్థం కాలేదు గానీ, పోవడం అయితే మెల్లమెల్లగా ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది కొంచెం. అండ్ హైదరాబాద్ క్లైమేట్ ఈ మధ్యన ఎంత బావుంటుంది గదా! స్పెషల్లీ దోస్ మార్నింగ్స్. అసలు చల్లటి గాలి, మా ఇంటి దగ్గరైతే ఆ పక్షులన్నీ అలా అరుస్తూ ఏదో తెలియని పీస్‌ఫుల్‌నెస్. నాకైతే మార్నింగ్స్ ఎంత నచ్చుతున్నాయో ఐ కాంట్ రియల్లీ టెల్ యూ. అండ్ యెస్, వి ఈట్ లెఫ్ట్ ఓవర్స్. అందులో ఏ డౌటు లేదు. మరీ వారం రోజులు, 10 రోజులు ఉన్నవి తినం కానీ, నిన్న మొన్న పెట్టుకున్నవి, ఉన్నవి, మిగిలిపోయినవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని హ్యాపీగా తింటాం. అలానే నిన్న నైట్ చేసిన టొమాటో రసం మిగిలిపోయిందనమాట. అందుకని అది వేడి చేసేసి మోహన్‌కి బాక్స్‌లో అండ్ లిక్షితాకి రసం రైస్ పెట్టేస్తున్నాను. సో దట్ ఈజీ, క్విక్‌గా మార్నింగ్ వంట అయిపోతుంది. ఒక చికెన్ ఫ్రై, ఒక రసం, డన్. అండ్ మీన్‌వైల్ అత్తమ్మ ఈజ్ హెల్పింగ్ మీ టు రీస్టాక్ ద ఫ్రిడ్జ్. లైక్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా సపరేట్ చేసి పెట్టడం, వెజిటేబుల్స్ అన్నీ సదరడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అండ్ ఈ చికెన్ ఫ్రైలో నేను స్పెషల్‌గా ఏసే ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనంటే జీరా అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ అలాంగ్ విత్ సమ్ షాజీరా
కొన్ని దినుసులు ఉంటాయి కదా! బిర్యానీ దినుసులు వాటిని ఏమంటారు? లవంగం, చెక్క, పువ్వు ఇవన్నీ కూడా వేసి మంచిగా రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసి ఎండ్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఫ్రై అవుతున్నప్పుడు వేస్తాననమాట. ఎంత బావుంటుందో ఐ కాంట్ రియల్లీ టెల్ యూ. నా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇచ్చే ఆ కలరు, ఆ నువ్వులిచ్చే కొంచెం స్మూత్ టెక్స్చరు, ఆహ్, మసాలా పొడి ఎవ్రీథింగ్ ఫీల్స్ సో నైస్. నేను ఇందులో ధనియాలేసుకోవట్లేదు. ఎందుకంటే నా దగ్గర ధనియా పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేస్తాననమాట. మీరు ధనియాలు గూడా వేసుకోండి. చాలా చాలా బావుంటుంది. అండ్ దిస్ ఫ్రై గోస్ వెరీ వెల్ విత్ రసం రైస్, సాంబార్ రైస్ ఆర్ కొంతమంది ఫ్రైస్ కలుపుకొని తినడం ఇష్టపడతారు ప్లెయిన్ రైస్‌లో. నేను వన్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట. నాకు గ్రేవీ కూరల కంటే ఫ్రైస్ చాలా ఇష్టం. అన్నంలో కలుపుకొని తినడానికి స్పెషల్‌గా. చాలా అంటే చాలా బావుంటుంది. అనియన్స్ నేను చికెన్ ఉడికిన తర్వాత ఏస్తాను. కొంచెం గ్రేవీ మంచిగా కనిపిస్తుంది అండ్ కూర మాడిపోకుండా ఉంటుందని చెప్పి. అండ్ ఇది జస్ట్ ఈ కర్రీ కమ్స్ టుగెదర్ ఇన్ జస్ట్ లైక్ 15-20 మినిట్స్, నాట్ మోర్ దెన్ థాట్. గుడ్ మార్నింగ్. దూడ పిల్లవా? దూడ ఇంకా పాలకి చాలా పాలు తాగుతున్నావు. 4 ఇయర్స్ వచ్చిన. హలో హలో హలో. ఎవరి పాప నీది? నా డోరింట నీ డోరింట. ఇది డాడీ పెట్టారు కదా, ఇది నేను పెట్టుకున్నా. బుజ్జి చేతులు జింక్ చిక్ జింక్ చిక్. ఇదే ఈ చేతి ఇక చెరిపేసుకున్నావు నువ్వు, కానీ క్యూట్గా ఉందిలే. బాగుందిలే బాగుందిలే ఇలా చెరిగిపోయినా బాగుంది. ఓ డాలు, ఐ లవ్ యూ. అండ్ ఇక్కడి నుంచి అత్తమ్మ కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనమాట. బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లిక్షిత. దానికి స్నానం చేయించాలి, ఆడిపించాలి, రెడీ చేయించాలి, ఎన్నో ఉంటాయి. చాలా సతాయిస్తుంది. సో అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. మల్టీగ్రెయిన్ దోశ ఆల్రెడీ రుబ్బి పెట్టారనమాట రాత్రి పిండి. దానిలోకి ఇప్పుడు కోకోనట్ చట్నీ చేస్తున్నారు. కోకోనట్ చట్నీకి ఫస్ట్ కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీరా అండ్ పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని, కొత్తిమీర కట్ చేసుకొని రుబ్బుకోవడమే. పెద్దగా చేసేది ఏముండదు. అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ సెకండ్ డీటాక్స్ డ్రింక్, అదే టీ. బికాస్ క్లైమేట్ కాల్డ్ ఫర్ ఇట్. అసలు ఇవాల్టి రోజున క్లైమేట్ ఎంత బాగుండిందో, అలా సన్నగా డ్రిజిల్ అవ్వుతూ చల్ల చల్లగా. దిస్ క్లైమేట్ డిజర్వ్స్ ఏ హాట్ హాట్ టీ అనిపించింది. అందుకే మేమిద్దరం పెట్టుకొని తాగామన్నమాట. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత అత్తమ్మకి నేను ఇలా కోకోనట్ కట్ చేసి ఇచ్చాను. అండ్ అత్తమ్మ చట్నీ చేశారు. మీన్‌వైల్ అదర్ సైడ్ ఆఫ్ ద కెమెరా షీ ఈస్ ప్యాకింగ్ లిక్షితాస్ లంచ్ బాక్స్. అండ్ ఈ కోకోనట్ పుదీనా చట్నీ చాలా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. స్పెషల్లీ అన్నంలోకి కూడా బావుంటుంది. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మనం వేపినవి ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం సాల్ట్ వేసుకొని, చింతపండు పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు కోకోనట్ ముక్కలు చేసుకున్నాం కదా అవి, అండ్ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవడమే. మంచిగా ఒక తిప్పుకొని తిరిగి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు వద్దు, ఎక్స్ట్రా క్యాలరీస్, ఆయిల్ ఉంది అని అనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది రుబ్బే స్టేజ్‌లో టేస్ట్ చూడాలన్నమాట. ఉప్పు గానీ, పులుపు గానీ ఇంకా పడుతుందా అని చెప్పి. ఒకవేళ పడుతుంది అనంటే అప్పుడే వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లిక్షితాని రెడీ చేసేసి ఐ యామ్ హియర్ టు ప్యాక్ మోహన్స్ బాక్స్. ఏం పెట్టారు మోహన్‌కి? చదువుతున్నాను కదమ్మా మరి. బాక్స్ కూడా
ఇంక వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ హ్యావ్ మై బ్రేక్‌ఫాస్ట్. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఆఫ్‌కోర్స్ ఒక మల్టీగ్రెయిన్ దోస తింటాను. అండ్ కొంచెం ప్రోటీన్ పోర్షన్ కోసం ఒక ఆమ్లెట్. ఆమ్లెట్‌కి నేను అగైన్ ఇండస్ వ్యాలీ నుంచే ఈ పాన్ తీసుకున్నాను. ఇంతకుముందు నాకు ఎవరో అడిగినట్టు కూడా గుర్తు, పాన్ బావుంది, లింక్ ఇవ్వండి అని చెప్పి. యెస్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. సేమ్ సిరామిక్ కోటింగ్‌తో బెస్ట్ నాన్ స్టిక్కీగా ఉంటుంది. అండ్ వెరీ, వెరీ లెస్ ఆయిల్‌తో కుక్ చేసుకోవచ్చు. సో, మై ఆమ్లెట్ ఈజ్ సూపర్ సింపుల్. ఉప్పు, కారం వేసేసి 2 ఎగ్స్ అందులో క్రాకిల్ చేసేసి, బీట్ చేసి ఏసేస్తాననమాట. బ్రేక్‌ఫాస్ట్ తిని ఒక 15 మినిట్స్ ఆగి దెన్ ఐల్ హిట్ జిమ్. ఏది ఏమైనా ఒక పీరియడ్ డేస్‌లో తప్ప మిగిలిన డేస్‌లో మాక్సిమం వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఐ థింక్ ఐ నీడ్ ఈవెన్ మోర్ బెటర్ అండ్ బెటర్ రిజల్ట్స్. ఆహ్, ఏమో కష్టపడుతున్నాను గానీ నాకు కొన్నిసార్లు బాడీలో సూపర్ సన్నగా అయిపోయినట్టు అనిపిస్తది. కొన్నిసార్లు ఏంటి ఇంకా ఇలానే ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వెయిట్ లాస్ జర్నీ ఏంటో నాకు అస్సలు అర్థం కాదబ్బా! అండ్ ఈ దోస రెసిపీ నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో చూపిచ్చాను ఆల్రెడీ ఇంతకుముందు నా వ్లాగ్‌లో. లైక్ రాజ్మా, అలసందలు, మినప్పప్పు, బియ్యం అన్నీ కలిపి నానబెట్టిందనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఇన్ పీస్ అండ్ హెల్తీ టూ. ప్లేట్‌లో మంచి మల్టీగ్రెయిన్ దోస ఒకటి, కోకోనట్ చట్నీ అలాంగ్ విత్ ఆమ్లెట్ అండ్ ఆల్సో స్వీట్ పొటాటో అత్తమ్మ ఉడకబెట్టారనమాట కొంచెం బెల్లం వేసి. ఆ స్వీట్ క్రేవింగ్స్ ఈ మధ్యన ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ నాకు పీరియడ్స్ దగ్గరలో ఉంది అన్నప్పుడు. నేను దాన్ని ఇంకా ఈ స్వీట్ పొటాటోతో కానిచ్చేస్తాను ఎక్కువ ఏం తినకుండా. అండ్ అలా ఉయ్యాల్లో కూర్చుని క్లైమేట్‌ని హ్యాపీగా చూస్తూ ఐ హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో మా ఇంటి నుంచి డైరెక్ట్‌గా మీరు మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చేసారనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకా బ్యాలెన్స్డ్ హోమ్ టూర్ ఉండిపోయింది కదా! అండ్ లిటిల్ ఆర్గనైజేషన్ గూడా ఉండిపోయింది. సో, హియర్ ఐ యామ్. ఫస్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేద్దాం. ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌ది బిఫోర్ లుక్ అనమాట. అంటే మేము రెనోవేషన్ చేయకముందు ఇలా ఉండేది. సో, ఇలా ఉన్నదాన్ని కంప్లీట్‌గా మొత్తం ఆ షెల్ఫ్‌లన్నీ కొట్టించేసి నీట్‌గా ఫాల్స్ సీలింగ్‌తో సహా చేయించామనమాట. సో, ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ విత్ మై బ్రదర్స్ స్టడీ టేబుల్ కాదు, లైక్ వర్క్ డెస్క్. ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నాడు చేపించాలి, చేపించాలి అని చెప్పి ఫైనల్‌గా చేపించేసుకున్నాడనమాట. వాడికి ఎక్కువ థింగ్స్ ఉంటే ఇష్టం ఉండదు. నాలాగా చెప్పాను గదా! హి ఈస్ క్వైట్ అపోజిట్ టు మీ. ఈవెన్ బోత్ మై బ్రదర్ అండ్ వదిన ఇద్దరు అపోజిట్ నాకు, మోహన్‌కి. సో, యాహ్! సింపుల్‌గా నేను ఇలా డెకరేట్ చేశాను. ఒక చిన్న వేస్ లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేస్ పెట్టి, ఒక చిన్న వినాయకుడు ఉంటే క్యాండిల్ హోల్డర్‌ని తిరిగేసి వినాయకుడిని పెట్టి, దాని ముందు ఒక చిన్న సెంటెడ్ క్యాండిల్ పెట్టాను. అలాంగ్ విత్ హిస్ ల్యాప్‌టాప్. అండ్ ఈ ఆర్ట్ మా అన్నయ్య పెద్ద కూతురేసింది. అది చెప్పిందనమాట. నాన్న డెస్క్ మీద ఇది పెట్టడానికి వేస్తున్నా అని చెప్పి. సో, అది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విండోస్ సీట్ వచ్చింది. దాని మీదకి ఇంకా కుషన్ అదేమీ కొనలేదు. సో, మేమేం చేసామంటే ఆల్టర్‌నేటివ్‌గా పాత సోఫా మీద కుషన్స్ ఉంటాయి కదా! అవి 2 అటాచ్ చేసి ఇక్కడ పెట్టి, బెడ్‌షీట్ ఏదైతే ఏసానో బెడ్ మీద, అదే సేమ్ బెడ్‌షీట్ ఇంకొక ముక్క ఉంటే, ఇంకొక చిన్న బెడ్‌షీట్ ఉంటే సేమ్‌ది అది ఇక్కడ దానికి కవర్‌లాగా వేసేసాననమాట. జుగాడ్. కొన్నిసార్లు మనం కొనలేము, అబ్బా! ఇప్పుడు దీనికి డబ్బులు లేవు అన్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా జుగాడ్ చేస్తే ఆబ్వియస్‌లీ అది అందంగా టర్న్ అయిపోతది. అండ్ బెడ్ ఎవ్రీథింగ్ వి చేంజ్డ్. ఫర్నిచర్ మొత్తం చేంజ్ చేశామనమాట. ఈ ఫర్నిచర్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ ఈయన ఫర్నిచర్ స్టోర్ ఎక్కడుంది ఏంటి మా అన్నయ్యని అడిగి కనుక్కొని డిస్క్రిప్షన్ బాక్స్‌లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దిస్ ఈస్ హౌ ద రూమ్ లుక్స్ లైక్. అండ్ దే వెంట్ విత్ కంప్లీట్ బ్లైండ్స్ అనమాట. కర్టన్స్‌తో వెళ్ళలేదు. అండ్ దిస్ ఈస్ హౌ ద మినిమల్ బెడ్‌రూమ్ లుక్స్ లైక్. డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా చాలా చిన్నగా మినిమలిస్టిక్‌గా ఉండేటట్టు అండ్ స్టోరేజ్ అద్దం వెనకాల వచ్చేటట్టు పెట్టారు.
అండ్ దెన్ వీ హ్యావ్ ద వాష్రూమ్. ఇంతకు ముందుకి ఇప్పటికి అబ్బా ఎంత చేంజ్. అండ్ ఎస్, గ్లాస్ పార్టీషన్ పెట్టించుకొని వెట్ అండ్ డ్రై ఏరియా లాగా పెట్టించామన్నమాట విత్ ఆల్ ద నీడెడ్ యాక్సెసరీస్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ బిఫోర్ ఇలా ఉండేది. ఆల్మోస్ట్ ఇది కొంచెం చిన్న రూము. లివింగ్ రూమ్ చాలా పెద్దగా ఇచ్చి కిడ్స్ రూమ్ ఎందుకో తెలీదు చిన్నగా ఇచ్చాడు. ఓకే, కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి మేము ఈ సిమెంట్ షెల్ఫ్‌లన్నీ పగలగొట్టిచ్చేసి మళ్ళీ కొత్తగా పెట్టించామనమాట. అండ్ ఇక్కడ రూమ్ చిన్నగా అవ్వడం వల్ల డ్రెస్సింగ్ కార్నర్ సెపరేట్‌గా రాలేదు. అండ్ ఇద్దరు పిల్లలు కదా! ఇద్దరికీ సెపరేట్ స్టడీ టేబుల్స్ కావాలి అని చెప్పి అడిగారనమాట. సో, దానికి సగం స్పేస్ అయిపోయింది. సో, వాట్ ఐ డిసైడెడ్ ఈస్ ఇక్కడ ఎలాగో పిల్లర్ వచ్చింది అని చెప్పి ఈ మిర్రర్ డీఐవై నుంచి కొనుక్కొనొచ్చాననమాట. ఈ మిర్రర్ చాలా ఫేమస్ అయింది కదా! 900 రూపీస్‌కి. కాకపోతే ఇది స్టాండ్ మిర్రర్. నేను 2 క్లాంప్స్ ఇలా పెట్టించి వాల్‌కే పెట్టించేశాను. స్టాండ్ మిర్రర్ అయినా మళ్ళీ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. వాల్ స్పేస్ ఎలాగో ఉంది కదా! దాన్ని యుటిలైజ్ చేద్దాము అని చెప్పి ఇలా ఫిక్స్ చేపించాను. అండ్ దాని పక్కనే ఒక చిన్న వాల్ మౌంట్ ఆర్గనైజర్ తీసుకున్నాననమాట. సేమ్ మిస్టర్ డీఐవై నుంచే. ఇలా దాన్ని అద్దం పక్కకే ఫిక్స్ చేస్తే వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు కావాల్సిన థింగ్స్ అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ దెన్ స్టడీ టేబుల్‌కి పక్కనే ఇలా గ్రిడ్ ఒకటి అటాచ్ చేపించాను. ఇది నా పెద్ద మేనకోడలు అడిగిందనమాట. కావాలి నాకిలా అని. మా ఇంట్లో పింక్ కలర్‌ది చూసి అది బాగా ఆర్ట్ చేస్తుంది అని చెప్పాను కదా! సో, అది కూడా కావాలనింది. పెద్దదానికి కొని చిన్నదానికి కొనకపోతే ఎట్లా? అది అస్సలు ఊరుకోదు. గయ్యాళి గంప నాలాగా అసలే. అందుకని దానికి కూడా అది ఆర్ట్ చేసినా, ఏదేసినా, ఇయ్యకపోయినా దానికి కూడా ఒకటి ఉండాలి అని చెప్పి దాని స్టడీ టేబుల్ వైపు కూడా ఒకటి ఫిక్స్ చేయించాననమాట. అండ్ దెన్ యాజ్ యూజువల్ థీమ్‌కి తగ్గట్టు, కలర్‌కి తగ్గట్టు బెడ్‌షీట్స్ చేంజ్ చేశాము. అండ్ బెడ్ కవర్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పీకాననమాట. 1 మంత్ తర్వాత నియర్లీ. దే వెంట్ విత్ పింక్ కలర్ బికాజ్ గర్ల్స్ అండ్ పింక్ ఆ రిలేషన్ ఏంటో నాకు అర్థం కాదు. సో, వి చేంజ్డ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద రూమ్ కలర్ అండ్ థీమ్. వీళ్ళ రూమ్ థీమ్ వచ్చేసి ఐ థింక్ ఫ్రోజెన్ అనుకుంటా. బికాజ్ యూ విల్ సీ దట్ యూనికార్న్స్ ఆన్ ద బ్లైండ్స్ అండ్ టాప్ సీలింగ్ మీద క్లౌడ్స్ వచ్చి అగైన్ ఆ ఫ్రోజెన్ ప్రింట్స్ అన్నీ వస్తాయి. ఐ విల్ షో యూ విత్ ఇన్ సమ్ టైమ్. సో, ఇట్లా అంతా ఆర్గనైజ్ చేసి పెట్టా. అండ్ వాళ్ళ స్టడీ టేబుల్ మీద కూడా వెరీ, వెరీ లిమిటెడ్ స్టఫ్ ఉండేటట్టు వాళ్ళకొచ్చిన చిన్న చిన్న ప్రైజెస్ కానీ, అండ్ పిల్లలు వేసిన ఆర్ట్‌తో అండ్ ఒక చిన్న ప్లాంటర్‌తో అలా ఆర్గనైజ్ చేసి పెట్టాననమాట 2 వైపులా. అండ్ దే ఆస్క్డ్ ఫర్ అ స్టడీ ల్యాంప్. స్టడీ ల్యాంప్ కాకుండా క్యూట్ ల్యాంప్స్ కావాలి అని చెప్పి అడిగారు ఇద్దరు. సో, వాళ్ళిద్దరికీ ఈ ల్యాంప్స్ తీసుకున్నాననమాట. పెద్దదానికేమో ఈ హలో కిట్టీయో, ఇది టెడ్డీ బేరో ఏదో తెలీదు కానీ ఈ ల్యాంప్ ఒకటి తీసుకున్నా. అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను. ఇలా 4-5 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ చిన్నదానికేమో పాండా లైట్ కావాలి అని చెప్పి అడిగిందనమాట. అందులో కూడా సేమ్ 4-5 ఆర్ 6 కలర్స్ వస్తాయి. అండ్ నా పెద్ద మేనకోడలు ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఏమంటారు టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి బొమ్మలు చేయడంలో. మంచి మంచి క్లే బొమ్మలన్నీ చేస్తూ ఉంటుంది. అండ్ కిడ్డీ బ్యాంక్ ఒకటి పెట్టాను. అది లిక్షిత బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చామనమాట. అది ఎదురుగుండా ఉంటే డబ్బులు దాచుకోవాలి అన్న ఇంటెన్షన్ ఎవ్రీడే వస్తుంది కాబట్టి అలా ఎదురుగుండా స్టడీ టేబుల్ దగ్గరే పెట్టాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై స్టెప్స్ హియర్. ఎందుకంటే హాల్‌లో మా అన్నయ్య టీవీలో పెద్ద సౌండ్ పెట్టి పాటలు పెట్టాడు. అండ్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ టు మూవ్ ద బాడీ ఫర్ దట్ రిథమ్. ఇక్కడ మా ఇంటీరియర్ గారు చైర్స్ ఇవ్వాలి కదా! చైర్స్ ఇవ్వకుండా ఏంటో ఇలా చిన్న చిన్న స్టూల్స్ ఇచ్చాడు. సో, యాజ్ ఆఫ్ నౌ అవి అలా ఉంచేసామనమాట. మెల్లమెల్లగా ఐకియా నుంచి చైర్స్ కూడా తీసుకోవాలి 2 వైపులా ఇద్దరికి. అండ్ పక్క నుంచి మా వదిన, నేను పని చేసేది చూపించవా? నువ్వు పని చేసేది ఒక్కతే చూపిస్తావా? అని చెప్పి అక్కడక్కడ గ్లింప్స్ యాడ్ చేయించుకుంది. ఇలా ఇల్లు ఊడుస్తున్నప్పుడు, పిల్లో కవర్స్ చేంజ్ చేస్తున్నప్పుడు అలా. అండ్ ఇది మా చిన్నదాని కార్నర్ అనమాట. ఐ మీన్ స్టడీ టేబుల్. ఐ థింక్ దీస్ డేస్ ఎవ్రీబడీ ఫ్రమ్ స్మాల్ టు ది బిగ్ డ్రీమింగ్ కదా! ఇల్లు ఇలా ఉండాలి, మా రూమ్ అనేది ఇలా ఉండాలి, మా స్టడీ కార్నర్ అనేది ఇలా ఉండాలి అని చెప్పి ఆ డ్రీమ్‌కి పెద్ద, చిన్నతో తేడా లేదు. ఎవ్వరన్నా డ్రీమ్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ అలా డ్రీమ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. అండ్ అక్క చెల్లికి ఒక చిన్న ఆర్ట్ ఇచ్చింది. అది కూడా అక్కడ పెట్టాననమాట. అండ్ హియర్ కంప్లీట్స్ బోత్ ఆఫ్ దేర్ స్టడీ టేబుల్ ఆర్గనైజేషన్. అండ్ ఈ కార్నర్‌లో వాళ్ళకి డైలీ యూజ్ అయ్యే హెయిర్ క్లిప్స్ అవన్నీ క్లచెస్ ఇలా ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను. ఒక హెయిర్ బ్యాండ్, వాళ్ళు యూజ్ చేసే పర్ఫ్యూమ్, ఫేస్ క్రీమ్, క్లిప్స్ అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాననమాట. ఈజీగా యాక్సెస్ ఉంటుంది అండ్ డిపెండెన్సీ ఉండదు వాళ్ళ మమ్మీతో ఇదెక్కడ పెట్టావు, అదెక్కడ పెట్టావు అని అడగడానికి. అండ్ యెస్, హియర్ కంప్లీట్స్ ద కంప్లీట్ కిడ్స్ రూమ్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్.
అండ్ ఇదిగో కంప్లీట్ గ్లిమ్స్ ఆఫ్ ది రూమ్. Okay, now let's move on to the last part of this video and the last part of this house, that is the living room. లివింగ్ రూమ్ ఇలా ఉండేది స్టార్టింగ్‌లో. ఆ వుడ్ వర్క్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ షెల్ఫ్స్‌కి, అది గూడా మా అన్న ఆల్మోస్ట్ చాలా ఏళ్ల క్రితం చేయించిందనమాట. ఇప్పుడు అగైన్ మొత్తం అంతా తీయించేసి, ఆ షెల్ఫ్స్‌తో పాటు అంతా తీయించేసి రెనోవేట్ చేయించాము. ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్. ఇఫ్ యూ కుడ్ సీ, ఫాల్ సీలింగ్ దగ్గర గూడా పైనుంచి లీకేజ్ ఉండి డ్యామేజ్ ఉండిందనమాట. అదంతా గూడా కవర్ చేయించాము. కవర్ ఇన్ ద సెన్స్ రిపేర్ చేయించామనమాట. ఓకే, హియర్ కమ్స్ మై ఆర్గనైజేషన్. ఫస్ట్ అయితే కుషన్ కవర్స్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు అసలు ఈ సోఫా మీద కుషన్స్ లేవు. ఇప్పుడు కుషన్స్ కొత్తగా తీసుకొని, కవర్స్ నాకు ఇంకా ఈ ఇంట్లో బోర్ కొట్టేసినాయి, అంటే నా ఇంట్లో బోర్ కొట్టేసినాయి అన్నవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాననమాట. ఇంకా నేను వదిన కవర్లు చెప్పుకుంటూ ఏదేదో సోది ఈ కుషన్ కవర్స్, దివాన్ కాట్ మీద బెడ్షీట్స్, రోలర్ కవర్స్ అన్నీ చేంజ్ చేసి లివింగ్ రూమ్‌కంతా ఒక ఫైనల్ టచ్ ఇచ్చాము. అండ్ టీవీ క్యాబినెట్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడే, అంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చినప్పుడే టీవీ క్యాబినెట్‌ని అంతా సదిరేసామనమాట. పెద్దగా బొమ్మలు అవి ఇవి ఏం పెట్టలేదు. మా అన్న విష్ ఉండింది, వాడికొచ్చే అవార్డ్స్, రివార్డ్స్ ఎవ్రీథింగ్ ఎదురుగుండా టీవీ యూనిట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో దట్ అవి చూసినప్పుడల్లా ఇంకా ఇన్‌స్పైర్ అవ్వాలి అని ఒక థాట్‌తో. సో అందుకని పాత బొమ్మలన్నీ తీసేసి ఏవైతే మంచివి కొండపల్లి బొమ్మలున్నాయో అవి మటుకే యాడ్ చేశాననమాట. ఎప్పుడో కానీ మమ్మల్ని చూపించావు, ఏదో చూపించినప్పుడైనా ఫోన్ కష్టపడతాను అనిపించుకోవాలి. ఇంటికి వస్తున్నట్టు ఆయన అప్పుడు లేరు ఇంట్లో. అండ్ ఇదిగో ఇలా మన కాఫీ టేబుల్ కింద కూడా ఒక మ్యాట్ యాడ్ చేశాననమాట. ఈ కాఫీ టేబుల్ ఏమవుతుందంటే, మా డాడీ కాళ్ళు పెట్టుకుని టేబుల్ మీద టీవీ చూసే అలవాటు ఉంది. అది కాలు పెట్టినప్పుడల్లా ముందుకెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు ఈ మ్యాట్ వేస్తే వెళ్ళడం కొంచెం తగ్గింది. అండ్ ఈ కాఫీ టేబుల్ కొంచెం పెద్దది కాబట్టి దీని మీద రన్నర్ యాడ్ చేసి ఒక చిన్న ప్లాంట్ అలాంగ్ విత్ చిన్న క్యాండిల్ హోల్డర్ పెట్టాను. అంతకు మించింది పెడితే మా డాడీ ఖచ్చితంగా దాని కింద ఎత్తేస్తాడు నాకు తెలుసు. అందుకని పెట్టలేదనమాట. అండ్ 2 కొండపల్లి బొమ్మలు ఉంటే టీవీ యూనిట్‌కి అటొకటి, ఇటొకటి పెట్టా క్యూట్‌గా ఉంటుందని. ఆ శంఖం ఉంది కదా, అది ప్లాంటర్ యాక్చువల్‌గా. దాన్ని రిమోట్ హోల్డర్ లాగా చేశాను. అండ్ మా డాడీ ఈ దివాన్ కాట్ మీద పడుకుంటారనమాట. డే 1 నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి హాల్‌లోనే, లివింగ్ రూమ్‌లోనే పడుకునే అలవాటు ఉంది. అండ్ దట్స్ హౌ దిస్ హోల్ లివింగ్ రూమ్ టర్న్డ్ ఔట్. అన్నిటికంటే నాకు ఈ ఇంట్లో నచ్చింది ఎక్కువ లివింగ్ రూమ్ అండ్ దెన్ గోస్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మీకు ఏ రూమ్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి, ఇఫ్ యూ రియలీ లైక్డ్ ఇట్. అండ్ యెస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.